ఈ కమలాత్మిక నిజమైన శ్రీ విద్య అని ఎందుకు అన్నామంటే, అసలైన నిన్ను ఈ అమ్మవారిని కొలిస్తే శ్రీ విద్య అంటే ఏంటో, సృష్టి రహస్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని విద్యలు కేవలం భోగాల్ని మాత్రమే ప్రసాదించేవి. కొన్ని విద్యలు ఏమిటి, భోగాలు అంటే ఏంటంటే, ఇప్పుడే చెప్పాను, లక్ష్మీ అమ్మవారిని డబ్బు కోరుకోవటం, అవునా? కొన్ని అన్ని కూడా భోగాలు ఇచ్చేవి. లౌకిక విషయ సాఫల్యాన్ని మాత్రమే ప్రసాదించే విద్యలుగా, మంత్రాలుగా ఉంటాయి. ఏమండి మా పిల్లకి పెళ్లి కావట్లేదు, ఏమండి మా అబ్బాయికి ఉద్యోగం లేదు, ఏమండి మా అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు, మా వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఆ విద్యలు వేరుగా ఉంటాయి. సాఫల్యాన్ని మాత్రమే ప్రసాదించే విద్యలు మంత్రాలుగా ఉంటాయి, అవి వేరుగా ఉంటాయి. కానీ కొన్ని మంత్రాలు కేవలము మోక్షాన్ని మాత్రమే ఇచ్చేవిగా ఉంటాయి. అవి కొన్ని మంత్రాలు ఏంటంటే మోక్షాన్నే ఇస్తాయి. అంటే కిందవి ఇవ్వలేవదని కాదు, అంత ఎత్తు ఎదిగి మళ్ళీ కిందకి వచ్చి ఎందుకు అడుగుతావమ్మా నువ్వు? అంత పైనే అడుగుతావు. పైదాకా వెళ్ళింది పైదే కోరుతుంది, కింద ఎందుకు కోరుతుంది? సో అటువంటి వాళ్ళే ఆ స్థితికి వెళ్తారు. అందుకే ఇదేమన్నారు, పైకి దాకా మన స్థితిని, మనస్సుని, బుద్ధిని ఆ స్థితిలో పెట్టావు అంటే నువ్వు కోరుకునేవన్నీ పైనే ఉంటాయి. ఇక పైనే ఉన్నవి ఏమున్నాయి? మోక్షం. సో కొన్ని మంత్రాలు కేవలం మోక్షాన్ని మాత్రమే ఇస్తాయి అన్నమాట. శ్రీ విద్య అనబడే కమలాత్మిక విద్య భోగ మోక్షకరీ విద్య అంటారు. ఈ ఈ అమ్మవారిని, కమలాత్మిక అమ్మవారిని కనుక నువ్వు ఉపాసన చేస్తే నీకేమిస్తుంది? భోగ మోక్షకరీ విద్య, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని. అది భోగము అంటే వైభోగము అమ్మా, మహత్యము. వైభోగం ఎక్కడ ఉంటుంది? బిందువే వైభోగము. కుండలిని జాగృతం కావటమే భోగము. అర్థమైందా? మనసు కోరుకునే వస్తువులు కోరుకొని తెచ్చుకోవటం కాదు భోగము అంటే. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు ఎదురు చూస్తే ఈ యొక్క కుండలిని జాగృతమైనది. అది భోగమోక్షకరీ విద్య అంటే. అక్కడి నుంచి షట్చక్ర భేదన చేసుకుని చివరికి నిర్వికల్ప సమాధులు, స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ ఆజ్ఞ, సహస్రార కమల, ద్వాదశాంత, బ్రహ్మకచ్చ, దాని తర్వాత అమ్మవారి బిందువులోకి. మరి ఇదంతా భోగం కాదు? అమెరికా వెళ్ళటం మాకు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి ఉందని నువ్వు అనుకుంటున్నావే. అసలు నీ జీవితమే భోగమోక్షకరీ విద్య. బిందువులోనే నిన్ను పిలుస్తున్నాను రా అంటుంది అమ్మవారు. మరి అది భోగమోక్షకరీ విద్య కదా. అది. సో మోక్షం అనే వైభవాన్ని కోరుతావా, ప్రాపంచిక సంపదలనే వైభవాన్ని కోరుతావా అంటే ఈ కోరిక కూడా మాయయే. కాబట్టి నువ్వు అది కోరుతావా, ఇది కోరుతావా అన్నవి, అసలు కోరటమే అన్నదే మహామాయా స్వరూపము. అది కూడా మాయయ్యేరా పిచ్చివాడా అని. అవునా? అమ్మవారికి అది కూడా అది కూడా నేను వదులుకున్నానమ్మా. అప్పుడు ఏమవుతుంది? కమలాత్మిక ఉపాసన శుద్ధ ఉపాసన అవుతుంది. నాకేం వద్దమ్మా, అలా నన్ను కూర్చొని నిన్ను చూస్తూ అంతే, అలానే కలిసిపోవాలి అంతే. అక్కడ కోరేదేముంది? అది కూడా వదులుకుంటే అటువంటి ఉపాసన ఏమన్నారు? శుద్ధ ఉపాసన అన్నారు. శుద్ధ సత్వ శివుడి యొక్క తపస్సులో ఉంటుందని. ఆయన ఏం కోరుతాడు? మన ఇచ్చేవాడు ఆయన. అవునా? అది శుద్ధ ఉపాసన అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మన అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, వాళ్ళందరూ కూడా ఏంటి, ఒక వయసులో ఏం కోరుతారు? నువ్వు అనుభవించేవని కోరుతారా? మాకెందుకు, అమ్మాయి కావాలి అంటారు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. అది శుద్ధ విద్యలు వాళ్ళు ఆరాధించేవి. పెద్దలు కదా, అక్కడికే వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు అది. ఎందుకంటే సంకల్ప స్వరూపం కూడా ఆమెయే కదా. ఇక్కడ చెప్పాలి, మనలో ఉన్న సంకల్పాలన్నీ అమ్మవారు నీలో వస్తే నావి అంటున్నావు. రాకపూర్వం అమ్మ దగ్గరే ఉన్నాయి. సో ఆమె ఏది ఇస్తుందో నీ ఆలోచనలకి, నీ సంకల్పాలకి, నీ ప్రారంధాలను బట్టి సత్సంకల్పాలు, దుష్ట సంకల్పాలు అనేవి ఉంటాయి. ఇది ద్వంద్వము కదమ్మా సృష్టి. మంచి ఎక్కడ ఉంటుందో చెడు అక్కడ ఉంటుంది. సూర్యుడు ఎక్కడ ఉంటాడో చంద్రుడు అక్కడ ఉంటాడు. చల్లదనం, వేడి, వెచ్చదనం, ఇలా అన్నమాట. సంకల్పం మారుస్తుంది అంటే, ఉదాహరణకు కుంభకర్ణుడు ఉన్నాడు కదా రామాయణంలో.
ఈ అన్నదమ్ములందరూ తపస్సు చేసి ఏం కోరుకోవాలనుకున్నారు? మృత్యువు ఉండకూడదని పెట్టుకున్నారు కదా! అవునా? కుంభకర్ణుడు అదే కోరుకున్నప్పుడు సరస్వతి అమ్మవారు వారి యొక్క సంకల్పాన్ని మార్చి పడేసింది. మాటని మార్చేసింది. చూసావా? ఇటువంటివి ఎన్నో పురాణాల్లో ఉన్నాయమ్మా. మీరు అవి చదివితే మీకు అర్థమవుతుంది. వీటిని కనెక్షన్ చేయాలి. కనెక్ట్ చేస్తే నీకు అవును కదా! ఇదే విషయం పలానా వాడి విషయంలో జరిగింది గురువుగారు. ఈవెన్ మహాకవి కాళిదాసు కూడా అంతే. ఎవరైనా అంతే భూమి మీద. అవునా? మహానుభావులు కొందరుంటారు. రావణ మహర్షి లాంటి వాళ్ళు, ఆనంద ఘనులు. అవునా? వాళ్ళు నిరీశ్వర స్వరూపంలోనే ఉంటారు. వారు చేసే పనులు కూడా భూమి మీద నిరీశ్వరంగానే ఉంటాయి. ఏది ఈశ్వరంగా చెయ్యరు. మాయతో చెయ్యరు అని. అందుకే వాళ్ళు అసలైన నిరీశ్వరులు వారే. అటువంటి మహాపురుషులు. అందుకని వాళ్ళని అమ్మవారి స్వరూపం అంటాం. అంతటి అమ్మవారితో పోల్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో ఏముందమ్మా నువ్వు సినీ యాక్టర్‌లా ఉంటావు. నువ్వు పలానా హీరోయిన్‌లా ఉంటావు అంటే పొంగిపోతున్నావు. అవునా? అది అంశగా వాళ్ళొచ్చారు అంటే అదెంత గొప్ప ఉత్తమమైంది. ఎంత శుద్ధ విద్య వాళ్ళు అంత శుద్ధమైన ఉపాసన చేసి అమ్మ అంశగా దిగారు. శ్రీకృష్ణుడు, రాముడు ఇటువంటి లాహిరి మాసే ఇటువంటి మహానుభావులందరూ మహావతార్ బాబాజీ వీళ్ళందరూ అమ్మవారి అంశ. సూర్యకిరణాలు మళ్ళీ వాళ్ళు అక్కడికే వెళ్తారు. మనం చెప్పేది ఏముంది? ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా? అక్కడ ఉన్నారా? అని మనం అడగటం ఏందమ్మా మాయలు. వారెక్కడి నుంచొచ్చారో అక్కడే వెళ్తారు. సింపుల్. నువ్వు ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇప్పుడు ఎక్కడికెళ్తారండి మీరు అని అడిగితే, ఎక్కడికి పోతాం? నీ ఇంటికి వచ్చాం. మా ఇంటికి మేము పోతాం. అంతే. అట్లా ఉంటుందమ్మా. రాకపోకలు అలా ఉంటాయి. ఏమ్మా? చాలా విషయాలు అమ్మవారు చెప్పిస్తుంది కాబట్టి చెప్తున్నా. సో, ఆమె సంకల్ప స్వరూపం కూడా ఆమెయే కదా! మాయగా వచ్చినా, తారగా వచ్చినా ఆమె. అవునా? కొట్టినా, మొట్టినా అన్నట్టుగా అజ్ఞానంలో పెట్టినా, జ్ఞానం ఇచ్చినా గూడా ఆ తారా అమ్మవారే. ఒక్కటే అన్న త్వమేవ అహం అనే భావముగా కమలాత్మిక విద్య మోక్ష కామ విద్య. ఇది మోక్ష కామ త్వమేవ అహం. ఈ అహం ఇదంతా ప్లస్ హం. శివుడు, శక్తి ఇదంతా అమ్మవారే. అందుకే ఇది భోగ మోక్షకరి విద్య లేదా మోక్ష కామ విద్య, మోక్ష వైభవ విద్య, భోగకరి విద్య. వీటిని అతీతముగా కమలాత్మిక లయా విద్య కూడా అని నువ్వు తెలుసుకో. ఇది లయా విద్య కూడా. ఇది ఈ అమ్మవారు ఇలా మోక్షము, వైభవము, భోగకరి అన్నీ వీటికి అతీతముగా కూడా నీకు ఆ తల్లి తలుచుకుంటే, అనుగ్రహిస్తే నీకు లయా విద్య కూడా ఇస్తుంది. అంటే ఈ అమ్మవారిని ఉపాసన చేస్తే నువ్వు లయము దాకా వెళతావు. భూతాకాశం నుంచి నీ సంకల్పాలు అన్నీ తీర్చుకొని చివరికి అక్కడికే వెళతావు. ఇది కమలాత్మిక అమ్మవారి వైభవము అని తెలుసుకో అంటున్నారు. అంటే కింద వివద అని కాదు. అన్నీ ఇస్తుంది. అన్నీ మళ్ళీ నీతోనే వదిలించేస్తుంది. సన్యాసం ఇచ్చేస్తుంది. నీకే ఆ సన్యాసం అనేది వస్తాయి భావాలు. అంతే కదా! నాకు అది కావాలి, ఇది కావాలన్నప్పుడు అది ఇచ్చేస్తుంది. ఇచ్చేసేసి చివరికి దాని మీద నీకు విరక్తి పుట్టేస్తుంది. అలా అలా నీకు అన్ని విరక్తులు పుట్టిన తర్వాత చివరికి ఎక్కడికొస్తావు? లయా విద్యలో లయంలోకి వెళ్తావు. నాకేం వద్దమ్మా, లయం కూడా వద్దమ్మా అనే స్థితికి తీసుకొస్తుంది అని దాని అర్థం. అంతేగాని కింద వరం ఇచ్చేసి అక్కడే ఉండు నువ్వు, అదే అనుభవిస్తూ ఉండు అని అటువంటి దేవత కాదు అని మీ భాషలో చెప్తున్నా. అందుకే అడగకుండా ఉంటే అన్నీ ఇస్తుందంటే ఇదే. ఇక్కడ అడిగేది ఏంటి? వస్తువు కాదు అనుభవం. అమ్మా అది ఆ కోరిక ఉన్నది, ఆ సంకల్పం తీర్చేయి. ఆ రకంగా సన్యాసం అనేది మనసు అనేది అమనస్కం అనే స్థితికి వచ్చేస్తుంది ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చినప్పుడు. రాని వాళ్ళకి ఏంటంటే జ్ఞానము, యోగము. అవునా? లేదు. ఎందుకంటే ఇది చాలా బలీయంగా ఉంటుంది మనస్సు. సో, ధ్యానం ప్రతివారు చేయాలి. మనసుని అమనస్కం చేసుకోవాలి అంటే కొన్ని పద్ధతులున్నాయి. ఈ ఈ లయాన్ని పొందాలి అంటే కొన్ని మార్గాలున్నాయి. అవి సద్గురువులు చెప్తారు. వాళ్ళు చెప్పినది అనుసరిస్తే చాలు. సో, కమల, ఆత్మిక అంటే ముఖ్య ప్రాణము అని పిండితార్థము. అంతే కదా! ముఖ్య ప్రాణం ఏది? ఉదాన ప్రాణము. అదే కమలము. అది ఏంటంటే అన్ని కమలాల్ని వికసింపజేస్తుంది గాబట్టి, అది ఆత్మిక అయింది. కమల ఆత్మిక అయింది. నువ్వు గూడా అంతే కదా ధ్యానంలో.
మూలాధారం విచ్చుకుంది, ఆ అజ్ఞానం తొలగిపోయింది. స్వాధిష్టాన కమలం విచ్చుకుంది, అది అక్కడ అజ్ఞానం వెళ్ళిపోయింది. ఇలా నువ్వు పైదాకా కూడా ఈ కమలానల్ని వికసింపజేసే తల్లి కాబట్టి ఈమె కమల ప్లస్ ఆత్మిక. ఆ కమలాలకి నీకే వ్యష్టిగా కాదు, సమిష్టిగా కూడా సృష్టి అంతా కూడా త్రేతాయుగంలో రాముల వారి యొక్క రామరాజ్యాన్ని సృష్టించేది కమలాత్మిక అని. అందరూ మంచిగానే ఉంటారు, ఆ లోక కళ్యాణం అనేది కూడా ఇచ్చేది ఈ తల్లి అని. అది నీకే కాదు, అందరూ తెలుసుకుంటే అందరికీ లోక కళ్యాణం. నీ వరకు తెలుసుకుంటే అది నీకు లయ లేదా మోక్షము అని. అందరూ తెలుసుకుంటే అందరికీ మోక్షము అని. అందుకే ఈమె కమలా ప్లస్ ఆత్మిక అయినది. చాలా మనలో ఉన్న చక్రాలన్నిటినీ కూడా కమలాలు, పద్మాలు అని పిలుస్తారు, అంతే కదా. వీటి చైతన్యం యొక్క విస్తరణను చేసే ప్రాణశక్తిగా కూడా కమలాత్మికాయి. ఈ కమలాల యొక్క విస్తరణ అంటే ఇప్పుడు వికసింపజేయటము అన్నది కూడా ఈ కమలాత్మిక అమ్మవారి. లేకపోతే నీకు ఏది అర్థం కాదు. ఈ బంధాలు, బాంధవ్యాలు, ఇదే శరీరమే నేను అంటూ తిరిగేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు బట్టలు లేకుండా ఇంట్లో తిరిగినట్టు. అవునా? అదే ఉండరా బట్ట వేస్తాను అన్నా కూడా వేసుకోరు. అలా అన్నమాట. మాయలో తిరిగేస్తుంటాం. ఇది ప్రాణశక్తి కూడా వీటన్నిటిని దాటించి మరల బ్రహ్మపుచ్చము నుండి ఇవన్నిటిని నిన్ను దాటిస్తుంది అమ్మవారి, కమలాత్మిక అమ్మవారి దాటించి బ్రహ్మ పుచ్చము నుండి అంటే మూలాధారంలో ఉన్న షట్ చక్రము, అష్టకోణ చక్రము, మూలాధారము మొత్తం 9 చక్రాలమ్మ, గుర్తుంచుకోండి, ఇది రహస్యం. తర్వాత మూలాధారం వస్తుంది, షట్ చక్ర, అష్టకోణం, అవి అది అదృశ్య చక్రాలు అంటారు. తర్వాత నువ్వు అప్పుడు ఈ మూలాధారంలో వచ్చినప్పుడు అది అక్కడి నుంచి మొదలెడితే 9 చక్రాలు. ఈ బ్రహ్మపుచ్చము అంటే అది ఎక్కడికి తీసుకెళ్తుంది? బ్రహ్మ కచ్చము వైపు తీసుకెళ్తుంది, నీ యొక్క సహస్రారం పైన, తలపైన. పరమాత్మ దాకా తీసుకుని వెళ్ళగలిగిన ఆత్మస్వరూపమే కమలాత్మిక. నీకు మోక్షాన్ని ఇచ్చే తల్లి ఎవరు అంటే ఈ కమలాత్మికే. ఆమెయే నిన్ను అక్కడి దాకా చేర్చగల తల్లి అని. అంటే లలితా పరాభట్టారిక అని తత్వము తెలుసుకొని ఆ అమ్మవారిని ఉపాసన చెయ్యి, నిన్ను జాగ్రత్తగా అక్కడి దాకా తీసుకెళ్తుంది, అంతే కదా. ఈ రోజుల్లో ఈ లోకంలో ఏ గురువు అయినా, నీ గురువు ఎటువంటి వాడైనా కూడా నీ నమ్మకమే ఏమా, నువ్వు కూడా అలా ఉండాలి. అదే ఉపాసన అంటే. ఉపా ప్లస్ ఆసన, ఆయన దగ్గరే ఉండాలి. వాడోడో చెప్పేసాడు, వాడు ఆ క్రియాగా బాగా ఇచ్చేస్తాడని చెప్పేసి అక్కడ పోవటం. ఈయన కంటే గొప్పవాడు ఆయన అని. ఈ గురువులనే కాకుండా దేవతల్లో కూడా అంతే కదా. అబ్బాయి ఈ అమ్మవారిని పట్టుకుంటే మనకి మన కోరిక తీరట్లేదు, వాడోడో చెప్తాడు పలానా గుడికి వెళ్ళు, నీవన్నీ తీరుతాయని. అసలు నీ విశ్వాసమే సరిగా లేనప్పుడు ఏ గుడికి వెళ్తే ఎలా అమ్మా? ఇంట్లో కూర్చుని కూడా నీ యొక్క కోరిక తీర్చుకోవచ్చు. ఉపాసన అదే ఉపా ప్లస్ ఆసన అన్నాడు. నీ హృదయము లో ఆ తల్లిని పెట్టుకో, నమ్మకంగా ఉండు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు. అర్థమైందా? ఇంకో దేవుడు ఇస్తాడు, ఈ దేవుడు ఇవ్వలేడు అనేది ఉండదు. వాళ్ళంతా ఒకటే. అదే పరతత్వం తెలుసుకోవటం. గురు పాదుకలు అంటే నీ గురువు యొక్క పాదుకలు అనే కాదు. గురుస్థానం ఆజ్ఞాచక్రము చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నేను. ఆజ్ఞాచక్రం ఏమిటది? కాంతి పాదుకలు. శాస్త్రాల కమలంలో వచ్చినవి మణిపాదుకలు. బ్రహ్మకక్షంలో వచ్చేవి ఏకపాదుకలు. దాని తర్వాత వచ్చేది ఇదే లయా విద్య. లయంలోకి వెళ్ళిపోతావు. అంటే ద్వంద్వము, అద్వైతము, ద్వైతము, విశిష్ట అద్వైతము దాటిన తర్వాత వచ్చేది సవికల్ప, నిర్వికల్ప సమాధులు అని చెప్తున్నారు. అవే అవే ఇస్తాయి నీకు, ఇంకేమి ఇస్తాయి? సో అంటే కులాకుల చక్రములు, చక్రాతీతమైన ద్వాదశాంత శింసుమార బ్రహ్మకచ్చముల వరకు ఆత్మగానే వెళ్ళగలిగినది కాబట్టి ఆ పరంజ్యోతి యొక్క తేజస్సు ఉపాసితము కొంత, అనుపాసితము కొంత. సో కింద నుంచి ఆ అమ్మవారు ఆజ్ఞ వరకు కూడా ఉపాసిత అవుతుంది. ఆజ్ఞా చక్రం నుంచి మళ్ళీ చివరి వరకు అనుపాసిత అంటారు. అంటే ఉపాసన అనేది ఇంకా అక్కడ ఉండదు, అదే నువ్వై ఉన్నావు. అందుకే మహావాక్యాలు చెప్పావు, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. అవునా? కింద ఉపాసిత, పైన అనుపాసిత. ఈ రెండు కూడా ఈ తల్లియే, ఆ పరంజ్యోతి యొక్క తేజస్సు. ఉపాసితము కొంత, ఆ అమ్మవారి తేజస్సు. ఆత్మిక అంటే తేజస్సు. సో ఆ ఆత్మని కొంత, అనుపాసిత కొంత. అమ్మా ఆజ్ఞాచక్రం వరకు ఉపాసిత, ఉపాసన చేసుకుంటూ అమ్మ అమ్మ మంత్రం చెప్పుకుంటూ గురువు ఇచ్చి ఉంటావు.
ఆజ్ఞాచక్రంలో పూర్తిగా అదే అయిపోతావు. అది అయినప్పుడు అహం బ్రహ్మాస్మి, అమ్మ నువ్వు నేను ఒకటే అన్నది నీకు తెలిసిపోతుంది. అందుకే ఉపాసిత, అనుపాసిత. ఈ రెండిటి యొక్క అతీతము కూడా మరికొంత. ఈ రెండిటి యొక్క బిందువు పైన ఉల్లలితం ఉంది కదమ్మా, దాని ఈ రెండిటికి అతీతము కూడా ఈ యొక్క కమలాత్మిక అంటున్నారు. ఉల్లలిత నిర్వికల్ప సమాధులు ఇచ్చే వరకు కూడా ఉపాసిత, అనుపాసిత, ఈ రెండిటికి పైన కూడా ఈ మూడిటి యొక్క లక్షణాన్ని బట్టి దాన్ని ఏమన్నారు, కమలాత్మిక అన్నారు. అంటే కమలాల్లోనే ఈ తల్లి, ఆ బిసతంతు తనీయసి, ఆ యొక్క తేజస్సు ఈ శరీరాన్ని పట్టుకొని ఉన్నది వేరు మాయ. అది తెలుసుకొని తొలగించుకొని ఈ ఆత్మిక, ఈ కమలము తేజస్సు పైకి వెళ్ళిపోతుంది, మెరుపు తీగ అని. అందుకే ఆమెని కమలాత్మిక అన్నారు. అంటే కమలాల్ని వికసింపజేస్తుంది, జ్ఞానాన్ని, అజ్ఞాన జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన మేధస్సు తేజస్సు జ్యోతి, అంతేగా, ఇవన్నీ దాటిస్తుంది. అంటే శ్రీ విద్య యొక్క లయా విద్యను, అంటే శ్రీ విద్యలో మనకి చతుర్యాగ క్రమారాధ్య కదమ్మా అమ్మవారు. బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ ఇవన్నీ ఉన్నాయి కదా. చతుర్యాగ, రహోయాగ, మహాయాగ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ చతుర్యాగ క్రమాన్ని, షోడశి రహస్యాన్ని, షోడశి అంటే ఈ అమ్మవారి యొక్క మొత్తం పంచదశి అన్ని కలిపితే వచ్చే బీజము ఏదైతే 16 కళలతో షోడశి బీజము రహస్యము, అలానే పంచదశి రహస్యము పంచిపెట్టే విద్య ఇది. అంటే దాని రహస్యము, దాని అనుభూతిని ఇచ్చే విద్యయే ఈ కమలాత్మిక అన్న విద్య. అందుకే ఇది కమలాత్మిక విద్యగా భాసిల్లుతోంది. చూసారా? సో 10 మంది అమ్మవార్లు తత్వాలు ఆ తల్లి మనతో వినే భాగ్యం మీకు, చెప్పే భాగ్యం నాకు. ఆ తల్లి ఇదంతా కమలాత్మిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ దశమహావిద్యలన్నీ ఇవాళతో సంపూర్ణం అయిపోయినాయమ్మా. ఇది ఒక్కసారి మళ్ళీ మీరు అన్ని మొదటి నుంచి వింటే ఇందులో మీరు తెలుసుకోవలసింది ఏంటంటే దాని యొక్క ఆత్మని పట్టుకోండి అమ్మవారి ఆత్మని, పరమాత్మని, కమలా ప్లస్ ఆత్మ, ఆ కమలాలులో ఉన్న ఈ తేజస్సు, అంతేగా, ఆ తేజస్సు ఉంది కాబట్టి మనం చైతన్యంగా ఉన్నాం కాబట్టి మనం జీవిస్తున్నామమ్మా. ఆ తేజస్సే లేనప్పుడు, ప్రాణమే పోయినప్పుడు ఇంకెందుకమ్మా ఈ శరీరం మనకు అవసరమా? అందుకే చూడండి, ఇది మనకి తెలుసో, ఉపాసిత అనుపాసిత మనకి తెలిసినా తెలియకపోయినా కూడా ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా ఏవండి నా పిల్లలు, నా మనవలు, నా ప్రాణం అండి అంటుంటావు. అంటే ఏమిటి, నీకు కమలం అక్కడ వికసించకపోయినా కూడా శ్రీ విద్య వాసన వల్ల నీకు అటువంటి పదాలు నీ నోట్లోంచి, అటువంటి అనుభూతులన్నీ కూడా నువ్వు చూపించగలుగుతున్నావు. అంటే ఏదో జన్మలో నువ్వు ఇంతో అంతో చేసుకున్నావు శ్రీ విద్య. అందుకే జీవితం అనేది నీకు ఇంతో అంతో ఏమిటి అమ్మవారు నీకు ఇచ్చింది, తెలుసుకోకుండా అనుభూతులు పొందు అని. తెలిసి పొందేవి వేరు, తెలియకుండా పొందేవి ఇవి. ఈ నామరూప జగత్తులో శ్రీ విద్య కూడా స్థూలంగా ఇలా కూడా చాలా అర్థం అవుతూ ఉంటుంది. దీన్ని అంతరార్థం తెలుసుకుంటే, అది తెలుసుకోనాయనా, అప్పుడు నీకు నేనే నువ్వుగా భాషిస్తావు. అప్పుడు నీ వాళ్ళు, నీ పిల్లల మీదే కాకుండా అందరి మీద కూడా ఆ ప్రేమ పెరుగుతుంది. ఆకాశం అంత అవుతుంది కదమ్మా. అంతే కదా. ఆకాశం చూడండి, అందరికీ మంచినీళ్ళ దాహం తీరుస్తుంది ఆకాశము, అవునా? మనం పట్టుకునేవి ఏముంది, మన బంధువుల వరకు ఇస్తాం. ఏమండి మంచినీళ్ళు తాగుతారా అంటాం, అందరికీ ఇవ్వలేంగా. కానీ ఇచ్చే గుణం ఉందే, అది గొప్పది. కానీ దాన్ని పెంచు అంటున్నారు. అదే కమలాత్మిక. అందుకే అజ్ఞానం నుంచి అజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, మేధస్సు, జ్యోతిని ఇలా ఉపాసిత నుంచి అనుపాసిత ఈ కమలాలు, పద్మాలను అన్నిటినీ వికసింపజేసి నీకు ఇంత మేలు చేస్తున్న ఆ కమలాత్మిక అమ్మవారు లలితా పరాభట్టారికకి నమస్కారం చేస్తూ, పాద పద్మాలకి నమస్కారం చేస్తూ ఇవాళకి ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నానమ్మా. ఇంతటి అదృష్టాన్ని నాకు ఆ తల్లి, నా గురువులు నాకు చెప్పే భాగ్యాన్ని నాకు కలిగించారు. వారికి అదే నా యొక్క వినయపూర్వక నమస్కారం. ఉంటానమ్మా.
శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం మాతృకృపా హి